అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. పిఎస్ సమీపంలో వైసీపీ నేత గంగలకుంట కేశవరెడ్డి టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి దగ్గర కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్. సింధు, అనంతపురం తాడిపత్రిలో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే నిన్న రాత్రి ఏదైతే వైసీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డికి మరియు టీడీపీ నాయకులకు మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ అది పెద్ద పెద్ద దుమారం అయితే లేపింది. ఈ ఘర్షణలో చాలా వరకు గాయపడ్డారు. అయితే నిన్న పోలీస్ స్టేషన్ సమీపంలో గంగులకుంట కేశవరెడ్డి మరియు టీడీపీ నాయకులు చిన్నపాటి అంటే చిన్న మాటల యుద్ధం అది పెద్ద పెద్ద ఘర్షణగా మారింది. అయితే ఈ ఘర్షణలో దాదాపు గంగులకుంట కేశవరెడ్డి తీవ్రంగా గాయపడడంతో అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిని చూడడానికి పరామర్శించడానికి వైసీపీ నాయకులు దాదాపు 3 స్కార్పియో వాహనంలో అక్కడికి చేరుకోగా అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారిగా రాళ్లు విసరడంతో ఒకసారి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ అయితే చోటు చేసుకుంది. అయితే ఒకరినొకరు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో అటు వైసీపీ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు పూర్తిగా గాయాల పాలయ్యారు. అలాగే ఈ ఘర్షణలో దాదాపు 3 స్కార్పియో వాహనాలు పూర్తిగా ధ్వంసం కాగా అక్కడున్న హాస్పిటల్ ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. అయితే దీనిపైన నాయకులు అంటే అక్కడున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కాబట్టి ఎవరు స్పందించలేదు ఈ ఘర్షణ పైన. అయితే చిన్న నాయకులకు అయితే గత 10 రోజుల క్రితం ఇద్దరు నాయకుల మధ్య చోటు చేసుకున్న తీవ్ర పరిణామాలు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందరే అక్కడే మంచం వేసుకొని పడుకొని స్నానం కూడా చేయడం జరిగింది. ఈ సంఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే గత ఎన్నికలప్పటి నుంచి ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలతో పూర్తిగా తాడిపత్రి పట్టణం అయితే ఒక ఉలికి పడే పరిస్థితి అయింది. అయితే ఏ సమయంలో ఘర్షణలు జరుగుతాయి, ఏ సమయంలో తాడిపత్రి ఎలా ఉంటుందో అని అర్థం చేసుకోలేని పరిస్థితి తాడిపత్రి పట్టణ ప్రజలది. తాడిపత్రి పట్టణ ప్రజలు ఇప్పటికే అంటే ప్రతి వారానికి ఒకసారి ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటిపైన పోలీస్ యంత్రాంగం కూడా గట్టిగా అయితే వీటిపైన నిలబడాలని చెప్పి ఇట్లాంటి ఘర్షణలు చోటు చేసుకోకూడదని చెప్పి ప్రజలు ఇప్పటికే వినిపిస్తున్నా కానీ పోలీస్ యంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం దీనికి పూర్తిగా జేసీ ఆధీనంలోకి పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ సెక్షన్లలో ఏ సెక్షన్ విధించినా జేసీ ప్రభాకర్ రెడ్డి విధించే సెక్షన్లో ఇక్కడ అమలు అవుతున్నా తప్పిస్తే పోలీసులు చేతగాని వాళ్ళలా మిగిలిపోయారని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల పైన విమర్శలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘర్షణలు ఎప్పుడు తగ్గుతాయా, తాడిపత్రి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందా అని చెప్పి తాడిపత్రి పట్ట ప్రజలు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? కంప్లీట్ గా కంట్రోల్కి తీసుకురావడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? అయితే నిన్న జరిగిన ఈ సంఘటన పూర్తిగా ఒక్కసారిగా ఉలికి పడే అంశం కాగా అయితే అక్కడున్న పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే వెంటనే స్పందించిన ఎస్పీ జగదీష్ గారు అదనపు బలగాలు తాడిపత్రి పట్టణానికి పంపించి పూర్తిగా తాడిపత్రి పట్టణాన్ని అంటే అక్కడున్న అల్లరి మూకలను చెదరగొట్టి పూర్తిగా పోలీస్ కంట్రోల్ అయితే ప్రస్తుతానికి పోలీస్ కంట్రోల్లో ఉంది. తాడిపత్రి పట్టణం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే గుంపులుగా ఎక్కడ కనపడకుండా పోలీసులు చెదరగొడుతున్నారు. అయితే ఈ ప్రస్తుతానికైతే పూర్తిగా ప్రశాంతంగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఏ నిమిషంలో ఏం జరుగుతుందా అని అయితే ప్రజలు భయంతో గడుపుతున్న పరిస్థితి నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ విజయ్.